జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏదైనా సెన్స్ వెతుక్కోవడం అనేది మనకు టైం వేస్ట్. ఆయన మాట్లాడేదాంటూ ఏనాడు సెన్స్ ఉండదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సెన్స్ ఏమీ లేదు. అమరావతి రాజధాని అని ప్రకటించినప్పటి నుంచి అసెంబ్లీలో తప్పని పరిస్థితుల్లో జేగురు ముఖం పెట్టుకుని మేము దీనికి అడ్డుపడదలుచుకోలేదు, మేము దీన్ని అంగీకరిస్తున్నాం అని చెప్పింది ఈయన. ఆ రోజున ఆయన ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత అమరావతి రైతులు చాలా అనుభవాలు అయినాయి. అమరావతి రైతులందరూ కలిసి సెక్రటేరియట్ దగ్గర భోజనాలు పెడతా అంటే భోజనాలకు పిలిస్తే నేను రాను పొమ్మన్నాడు. అమరావతి శంకుస్థాపనకి అక్టోబర్లో 2015లో జరిగినాడు. ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే అసలు వాళ్ళు వెళ్లే లోపలే ఈయన ఉత్తరం రాస్తాడు, నాకు అసలు ఇన్విటేషన్ ఇవ్వమ్మా అక్కడ నేను రాను అని. ఏం మాయరోగం వచ్చింది? నువ్వు శాసనసభలో ఒప్పుకున్న రాజధానికి శంకుస్థాపన చేస్తా అంటే రావటానికి నీకేమొచ్చింది అని చెప్పి ఇన్విటేషన్ కూడా తీసుకునే మర్యాద కూడా లేని కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున రాలా, భోజనాలు పిలిస్తే రాలా. ఆ రోజునే అమరావతి రైతులకి అతని గురించి తెలుసుకుని ఉండాలి. ఆ రోజునే అతను ఏంటా అన్నది అమరావతి రైతులు అర్థం చేసుకుని ఉండాలి. తాడికొండ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉండాలి. ఏ పిచ్చిలో పడి ఏ భ్రమలో పడి ఆడికి ఓట్లేశారు మీరు? అదే అతనికి ధైర్యం ఇచ్చింది. నేను ఏం చేసినా కానీ చెల్లుతుందనే ధైర్యం ఇచ్చింది అతను. దాని పర్యవసానమే 19 నుంచి 24 వరకు మీరు అనుభవించిన నరకం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలియదు కానీ ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రజలకి, కీన్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మొదటి నుంచి తెలుసు. ఆయన రాజకీయ జననమే ఒక నేరంలోంచి పుట్టింది. ఆయన రాజకీయంగా పుట్టుకతో నేరస్తుడు.